ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, ఇదే నాకు ఆఖరి ఛాన్స్. ఇవి తెలంగాణ కాంగ్రెస్లో ఓ సీనియర్ నేత మాటలు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరితో కలిసి పనిచేశాను, పార్టీనే నమ్ముకున్నాను, ఎన్నో అవకాశాలని వదులుకున్నానంటూ ఆఖరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్కసారి రాజ్యసభ పదవి ఇచ్చేస్తే మళ్ళీ ఎప్పుడూ ఏమీ అడగనంటున్నా ఆ సీనియర్ నాయకుడి విన్నపాన్ని హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందా? హస్తం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒక్క ఛాన్స్, ఇదే లాస్ట్ ఛాన్స్ అంటున్న విహెచ్. తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలంటూ విన్నపాలు, పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకోవాలని వినతి. మళ్లీ ఏ పదవి అడగబోను అంటున్న విహెచ్. రేవంత్ నుంచి రాహుల్ వరకు విహెచ్ వినతులు. అధిష్టానం నిర్ణయమేంటి? విహెచ్కు ఛాన్స్ దక్కేనా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్ రాజ్యసభ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు పదవి ఇవ్వాలంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరినీ అడుగుతున్నారు. పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నుంచి మొదలు సీఎం రేవంత్ రెడ్డి వరకు తనకు ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనకే ఎందుకివ్వాలనే దానిపై చాలా కారణాలు చెబుతున్నారు కూడా. ఇదే తనకు చివరి అవకాశమని, లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని చెబుతూనే సుమారు 50 ఏళ్లుగా తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని, పార్టీకి సుదీర్ఘ సేవలు చేశానని చెప్పుకుంటున్నారు. పదవులు అనుభవించి ఆ తరువాత ఎంతో మంది పార్టీ నుంచి వెళ్లిపోయినా తాను మాత్రం పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం పనిచేశానని, చేస్తున్నానని గుర్తు చేస్తున్నారు హనుమంతరావు. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని, మరెన్నో అవకాశాలను కోల్పోయానని కాంగ్రెస్ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు విహెచ్. నిజానికి ఖమ్మంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని 2 సార్లు ప్రయత్నించారు కూడా. అయితే 2 సార్లు ఆయనకు నిరాశ ఎదురైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంబర్పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డ విహెచ్ సీఎం రేవంత్ సన్నిహితుడు రోహిన్ రెడ్డి కోసం తప్పుకున్నారు. అలా చాలా సందర్భాల్లో పోటీ చేయాలనుకున్న పార్టీ కోసం త్యాగం చేశానని గత విషయాలను గుర్తు చేస్తున్నారట విహెచ్. తాను పార్టీకి వీర విధేయుణ్ణని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నానని విహెచ్ చెబుతున్నారు. ఈ వయసులోనూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నానని, గత 10 ఏళ్లలో తనపై 16 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలో ఎంతో మందికి పదవులిచ్చారని, కాని తాను ఏనాడు ఏ పదవి అడగలేదని అంటున్నారట విహెచ్. తన వయసును దృష్టిలో పెట్టుకుని ఆఖరిసారి రాజ్యసభ పదవి ఇవ్వాలని కోరుతున్నారు విహెచ్. దీనికోసం ఢిల్లీ వెళ్లి 4 రోజులు మకాం వేసి మరి సోనియా, రాహుల్, ఖర్గే లాంటి వారికే కాదు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా విన్నపాలు వినిపించుకుంటున్నారట. డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీని కలిసిన విహెచ్ తనకు ఆఖరిసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఈసారి తనకు అవకాశం కల్పిస్తే ఇకపై ఎప్పుడు ఏ పదవి అడగనని చెప్పారట. దీంతో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాల్లో అధిష్టానం కోటా నుంచి 1 అభిషేక్ సింఘ్వీకి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా 2వ సీటును ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. లాస్ట్ ఛాన్స్ ప్లీజ్ అంటున్న హనుమంతన్నకు అధిష్టానం పెద్దలు అవకాశం కల్పిస్తారా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.